హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మంకీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే రివ్యూ ఆకాష్ వాణి వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బాగుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే, ఆకాష్ అండ్ వాణి మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల వాళ్ళిద్దరు డివర్స్ తీసుకుంటారు. సో ఈ టైంలోనే వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ 7 days రీయూనియన్ ప్లాన్ చేస్తారు. అక్కడికి వచ్చిన ఆకాష్ అండ్ వాణి కలిసారా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్లో చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్లో మనకి మొత్తం 7 episodes వరకు ఉంటాయి. అండ్ ప్రతి ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి 20 to 25 minutes మధ్యలో ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ కొద్దిగా రొటీన్గానే ఉంటుంది, బట్ బోర్ అయితే కొట్టదు, ఎంటర్టైన్ అయితే అవుతాం. అండ్ ఇంకా ఈ వెబ్ సిరీస్లో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ 20 to 25 minutes అలా ఉంటుంది కాబట్టి ఈ వెబ్ సిరీస్ని మనం 3 hours ఫినిష్ చేయొచ్చు. అండ్ ఈ వెబ్ సిరీస్లో కామెడీ కొద్దిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కవిన్ ఈ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. కవిన్ ఎమోషనల్ సీన్స్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. రెబ్బా మోనికా జాన్ కూడా చాలా బాగా చేసింది. శరత్ రవి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మ్యూజిక్ బై గుణ బాలసుబ్రహ్మణ్యన్. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 3 songs వరకు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఈ సిరీస్కి బీజిఎం ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఈ ఫ్యామిలీ వాచబులా కాదా అంటే అబ్సల్యూట్లీ ఇట్స్ ఏ ఫ్యామిలీ వాచబుల్. ఈ సిరీస్కి మన రేటింగ్ వచ్చేసి 2.8/5. ఈ ఆకాశవాణి వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అండ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.